ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరు ఆపలేరని నియోజకవర్గ అభివృద్ధి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్లు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఓట్లేయాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లేయాలా అని నిలదీశారు. గత 5 ఏళ్లలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. తెదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా భరత్ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకోవటమే కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, ఆర్ కార్డుల బదిలీ, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కార్మిక లోకానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలన్నా, ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా స్టీల్ ప్లాంట్ కొనాలి అంటే అక్కడ దానికి స్టేట్ గవర్నమెంట్ ఒక సహాయ సహకారాలు కావాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తానంటే కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్, ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నంలో ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 71, 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా, కార్మిక లోకంతో ఉంటుంది. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల, లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు గాను మీ అందరికీ కూడా నేను ప్రెస్ సోదరులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను.
అంటే ప్రత్యక్షంగా ఉద్యోగస్తులు 35,000 మంది ఉన్నారు. వారు కూడా చాలా ఆందోళన. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెజల్యూషన్ పక్కన పెట్టేశారు, మీరు దాన్ని ముందుకు వెళ్ళలేదు. కనుక మేము అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ బ్రేక్ వాటర్ అంటే చాలా మంది జట్టి అని అంటుంటారు, వారి విజయానికి తోడ్పాటుకి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి నిన్న మీరు చూస్తుంటారు, మీరు కూడా ప్రత్యక్షంగా మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు సహజంగా అందరికీ నమస్కారం పెడితే బిల్డింగుల మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళే బయటకు వచ్చి ప్రతిస్పందనగా ఇలా చెప్తా ఉన్నారు విజయోత్సవం అని. అంటే స్పందన ఉంది, మా కూటమిని ఆహ్వానిస్తున్నారు. అందుకని కూటమిని ఆహ్వానిస్తున్నారు, గెలిపిద్దామని ఉన్నారు. దాంట్లో భాగమే నిన్న బ్రహ్మాండంగా మా నామినేషన్ అనేటువంటిది. ఎప్పుడు నేను కూడా 34 సంవత్సరాలు ఉన్నాను, అంత భారీ స్థాయిలో ఎప్పుడు ర్యాలీ జరగలేదు, నామినేషన్ ర్యాలీ. అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గెలిచినట్లుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చారో దానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొకటి. 2, గుడివాడ అమర్నాథ్ నిన్న తన ముఖం చూస్తేనో తన పేరు చెప్తేనో ప్రజలు ఓట్లేరానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అసలైరేనో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఊరేగుతున్నాడు ఆయన. అది సిగ్గు ఉండాలి. అది అనైకత. నైతిక విలువలు లేనటువంటి మనిషిలాగా ప్రవర్తించారు. సరే, వేదిక మీద ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, ఇంకా సుబ్బారెడ్డి ఎంపీలు, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ ఫోటో నువ్వు పెట్టుకుంటే నీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఓట్లు రావు. ఓటమి భయాన్ని అంగీకరించారు, ఓడిపోతున్నాం ఇక్కడని. అందుకనే మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఊరేగటం అది పూర్తి స్థాయిలో అది దిగజాడుతనం, అవినీతి, అంటే అనైక్యతగా. అందువల్ల ఇప్పటికనే ఆల్మోస్ట్ అతను ఓటమిని అంగీకరిస్తూ ఆయనంతలో ఆయనే ఒకవేళ ఓట్లు రావని అనుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. 2, ఇక మా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా గెలవడానికి కావాల్సినటువంటి శ్రమ ఏ మేరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కలిసి పనిచేస్తాం. 2 ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటాం. ఎందుకు అంటే ఇందులో ఒక అర్థం ఉంది. పని చేయాలని తపన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. అవినీతి ఆరోపణలు మచ్చలేనటువంటి మనిషి కావాలని కోరుకుంటారు. మా అభ్యర్థికి అవినీతి మచ్చలైతే లేవు, ఉంటే పుట్టుమచ్చలు ఉండదు తప్ప. మిగతా మా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అమర్నాథ్కి తనకు పూర్తిగా అవినీతి మరకలే ఉన్నాయి. పూర్తిగా ముఖం చూస్తున్న అవినీతి మరకలతో ఆయన తిరుగుతూ ఉన్నారు. అందుకనే మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలు చూస్తున్నారు.